ఎక్కడ నుండి అన్న మీరు? నాది సొంతం వచ్చేసి కడప జిల్లా, కానీ ఇక్కడే ఫ్యామిలీ ఇక్కడే ఉంటాను. సో ఏపీలో ఘాటుగా నడుస్తున్న ఎలక్షన్స్ ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్న మీకు? జగన్మోహన్ రెడ్డి. సో చాలామంది ముగ్గురు కూటమి కట్టారు కదా అన్న. మళ్ళీ 14లో కట్టారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 24లో మళ్ళీ ముగ్గురు కలిసి కూటమి కట్టారు. అయినా జగన్ గారు గెలుస్తారంటారా? కంపల్సరీ గెలుస్తారు. ఎందుకు అంటే ఈ 5 ఏళ్ళు జగన్ ఏం చేశాడో ఆ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేదు. ఇతను చేసిన దాంట్లో చాలామందికి ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారు. అతనికి పరిపాలనలో ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళ నాయకులు మాత్రమే లబ్ధి పొందినారు. అంతే. ఇప్పుడు సీట్లు కూడా భారీ ఎత్తున పంచుకున్నారు కదా. ఇప్పుడు 22 సీట్లు జనసేనకి ఇచ్చారు టీడీపీ వాళ్ళు. 2 సీట్లు కూడా రావు జనసేనకు. జనసేన వేస్ట్. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? జగన్ గారు తండ్రి వైఎస్ పాలన చూసారు, ఇప్పుడు సీఎం అయ్యాడు ఫస్ట్ టైం. 5 ఏళ్ళు ఎలా చేశారు? అతని శక్తికి అతను చాలా బాగానే చేసినాడు. చాలా నెగిటివిటీ వస్తుంది కదా, డెవలప్మెంట్ చేయలే, జాబ్స్ చేయలే, రోడ్స్ చేయలే అని చాలా నెగిటివిటీ వస్తుంది కదా, దానిపైన మీరు ఏమంటారు? సరిపోని వాళ్ళు సరిపోని మాటలు మాట్లాడుతుంటారు. చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు శ్రీకాకుళంలో తీసుకుంటే ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ కానీ, ఒక వైఎస్ఆర్ సుజలధర ప్రాజెక్టు కానీ, ఎక్కడైనా రోడ్లు అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో కొన్ని చోట్ల బాగలేవు, ఏపీలో కానీ తెలంగాణలో కానీ కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కొంచెం కొంచెం బాగుండకపోవచ్చు, కొన్ని చోట్ల బాగుంటుంటాయి. రోడ్లదంటే పెద్ద ఇష్యూ ఏం కాదు. అన్న రాజధాని విషయంలో ఇంకా క్లారిటీ లేదు కదా. జగన్ వచ్చినా కూడా క్లారిటీ ఏమి ఇవ్వలేకపోయాడు. దాన్ని ఎలా ఇస్తున్నారన్న? రాజధాని విషయం అంటే అది రాజధానికి జగన్ వ్యతిరేకం ఏం కాదు, కానీ ప్రతి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు కావాలని ఒక కాన్సెప్టు. చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని కూడా ఎవరు వ్యతిరేకించడం లేదు, కానీ అన్నీ అక్కడే లేకుండా హైదరాబాద్ మాదిరి కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో అన్నీ పెట్టడం వల్లే తెలంగాణ ఆంధ్ర విడిపోయింది. అదేవిధంగా మన తమిళనాడు మాదిరిగా, మహారాష్ట్ర మాదిరిగా అన్ని పరిశ్రమలు అన్ని ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కటి వదిలితే అదేవిధంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నది జగన్ కాన్సెప్ట్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మళ్ళీ మేము గెలిస్తాం, మళ్ళీ అమరావతినే రాజధానిగా చేస్తామని అంటున్నారు. మీకు ఓకేనా? అమరావతి రాజధాని ఎవరు వద్దని లేదు కదా. ఇప్పుడు కర్నూలు రాయలసీమకు, కర్నూలు జిల్లాకు న్యాయంగా హైకోర్టు ఇస్తే మంచిదే. ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి కావాలి, మన అమరావతి అభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలనేదే కదా జగన్ కాన్సెప్టు. ఒక్క జగన్ పైకి వాళ్ళ సొంత చెల్లె తిరుగుబాటు ఎగిరేసింది కదా జెండా, దాన్ని ఎలా ఇస్తున్నారు? ఇక్కడ ఎగరేసి ఏం చేసింది? ఇక్కడ ఎగరేసినట్టు అక్కడ ఎగరేస్తారు. షర్మిలాకు డిపాజిట్లు కూడా రావు. ఏదైనా కూడా ఒక బ్రాండ్ అనేది ఉండాలి. ఇప్పుడు జగన్కు వాళ్ళ నాన్న బ్రాండు, షర్మిలాకు ఎవరు బ్రాండు? వాళ్ళ నాన్న పేరు చెప్పుకుంటే వాళ్ళ నాన్న పేరు చెప్పుకుంటూ కూడా అపోజిషన్లో చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి కలిసాల్సిన అవసరం లేదు కదా. ఆమె సొంతంగా పార్టీ పెట్టుకుంటే అది వేరే అవుతుంది. వాలంటీర్ వ్యవస్థ పైన కూడా బాగా కాంట్రవర్సీలు అయినాయి కదా, దాని గురించి ఏం చెప్తారు? మన ఇండియాలోనే వాలంటరీ వ్యవస్థ నెంబర్ 1. ఒక ముసలి వాళ్ళకు పింఛన్లు కానీ, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, తర్వాత ఒక రేషన్ కార్డు కానీ, ప్రతిదీ కంటే కూడా ఒక వాలంటరీ వ్యవస్థ అనేది బాగా పనిచేసింది. జగన్ వచ్చాక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారిందన్న? అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాడు కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? హెల్త్ సిస్టమ్ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నాకైతే పెద్దగా తెలియదు. హెల్త్ పరంగా అయితే ప్రతి ఒక్కరికి బాగానే ఉంది. ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక ఏదైనా కానీ, ఒక కోవిడ్ సమయంలో కానీ ప్రతి దాంట్లో కూడా జగన్ అయితే పరిపాలన బాగానే ఉంది. మరి 2019లో ఈ చాలా భారీ ఎత్తున గెలిచాడు, సుమారు 152 సీట్లేమో గెలిచాడు. ఈసారి అన్ని సీట్లు వస్తాయంటారా జగన్? అన్ని సీట్లు రాకపోవచ్చు. కానీ ప్రభుత్వం అయితే వైఎస్ జగనే వస్తుంది. అంటే ప్రతి సర్వే కూడా జగనే చెప్తుంది. ఒకవేళ కొన్ని సీట్లు తారుమారు కావచ్చు, కానీ 150 రాకపోవచ్చు. 150 రాకపోయినా మినిమం అయితే ఒక 120, 130 లోపల వస్తాయి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టి సుమారు 10 ఏళ్ళు అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలవలేదు. తను ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారు అనుకుంటున్నారా ఈసారి? గెలవలేడు పట్టణంలో. ఒక్క సీటు కూడా తన సీటు పిఠాపురంలోనే ఓడిపోతాడు. ఎలాగంటే ఒక నాయకునికి ఉండే లక్షణాలు అస్సలు లేవు పవన్ కళ్యాణ్ దగ్గర. అంటే ఏం లోపించాయి సార్? ఇప్పుడు నిన్ను నాయకుడిగా నువ్వు ప్రతి కార్యకర్త ఎవరో ఒకరు ఒక పార్టీని విమర్శించవచ్చు. అది వాళ్ళు విమర్శించవచ్చు, వీళ్ళు విమర్శించవచ్చు. ఒక నాయకుడు పోయిండు నువ్వే ఆ విధంగా విమర్శించినప్పుడు నీకు ఓట్లు ఎలా ఇస్తారు? నువ్వు ఓట్లు కావాలని అడుక్కో. కానీ నువ్వు ఎవడు జగన్, నువ్వు ఎవడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండతను. ఇప్పుడు ఎవడైనా కానీ జగన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ రాజు అనే పీఠకం ఎక్కిన తర్వాత రాజుగానే చూడాలి. అతనికన్నా మనము ఇప్పుడు ఎవరు 100% చేయాలంటే దేవునితో సాధ్యం కాదు. ఏదో ఒక తప్పులు జరిగిండొచ్చు, జగన్ ప్రభుత్వం కూడా జరిగిండొచ్చు. కానీ నువ్వు ఆ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం నీకు తప్పు. అది ఆ విధంగా మాట్లాడకూడదు. ఇప్పుడు మీ అన్న సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత ఒకటేసారి 18 సీట్లు వచ్చాయి కదా. మళ్ళీ నువ్వు పార్టీ పెట్టేందు నుంచి ఇన్ని సీట్లు 10 సంవత్సరాలు నేను ఒక సీటు కూడా ఎందుకు రావడం లేదు? నీకే ఓడిపోయేదానికి దగ్గరలో ఉన్నావు. అన్న ఎంపీ సీట్లలో మెజారిటీ షేర్ ఏ పార్టీకి పడుతుంది అనుకుంటున్నాను? అంటే సెంటర్లో మోడీ కూడా ఉన్నాడు కదా. అవును. ఎంపీ సీట్ల వరకు మరి
వైసీపీకి ఎక్కువ వస్తాయా, ఈ కూటమికి ఎక్కువ వస్తాయా? ఏదైనా కానీ ఎంపీ కానీ అసెంబ్లీ కానీ వైసీపీకే ఎక్కువ వస్తాయని అంచనా. ఎడ్జ్ వైసీపీకే ఉంటుంది. వైసీపీకి ఉంటుంది. మోడీ పైన అసలు ఆంధ్ర ప్రజల లోపల ఎలాంటి ఫీలింగ్ ఉందన్న? మోడీ అంటే భారతీయ జనతా పార్టీ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పెద్దగా దాని ప్రభావం లేదు. ఇక్కడ హైదరాబాద్లో వరకు ఏదో కొన్ని సీట్లు వస్తాయి. ఈ 10 ఏళ్ల పాలన మీకు ఎలా అనిపించింది? మోడీ పాలన బాగుందని చెప్పాలి. ఎట్లా అంటే ఒక ఆర్టికల్ 370 కానీ, ఒక ఉగ్రవాద సంస్థ కానీ, ఒక ఏదైనా కూడా ఒక ధైర్యంగా ఎదుర్కోగలిగే వ్యక్తి నరేంద్ర మోడీ. జిఎస్టీ సిస్టమ్ ద్వారా ఇప్పుడు మన 5వ ఆర్థిక వ్యవస్థ వరల్డ్ వైడ్గా ఇది మోడీ చేసిన రిఫార్మ్స్ సక్సెస్ అనుకోవచ్చు. అంటే జిఎస్టీ అనేది పన్ను ఎక్కువ వసూలు అనేది ఇప్పుడు అన్ని దానిల మీద పన్నులు వేశారు. పెట్రోల్ మీద కూడా అదే విధంగా చేసినాడు కదా. జిఎస్టీ పెట్రోల్ మీద పెడితే పెట్రోల్కి తగ్గుతుంది కదా. పెట్రోల్ కానీ ఒక ఇండియన్ ఆయిల్ సంస్థల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు దోచుకుంటున్నాయి. ఆ విధంగా ఉండకూడదని అభిప్రాయం. ఇప్పుడు సామాన్యుడు కూడా ప్రతి వానికి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బైక్ ఉంటుంది. ప్రతి వాని మీద భారం పడుతుంది. వాళ్ళేమో అక్కడ పెంచి కూర్చుంటే కాదు కదా. అది ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఓవరాల్గా ఎలా అనిపించింది? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. ఏమన్నా మార్చుకుంటే బాగుంటుందని ఏమైనా సజెషన్స్? కొన్ని మార్చుకోవాలి. ఎట్లా అంటే జగన్ గారి పేరు చెప్పి ఎమ్మెల్యేలు చాలా చోట్ల కబ్జాలు చేసేది, ఒక మధ్యతరగతి వాడిని బెదిరించేది, వాడిని ఏదో ఒక విధంగా ఇరుకునే పెట్టడానికి చాలామంది ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తారు. వాళ్ళని తీసేయాలంటారా? మళ్ళీ వాళ్ళకి టికెట్ కూడా ఇచ్చారు కదా జగన్. ఓకే. సర్వేలలో వాళ్ళే జరిగినారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి. తెలంగాణ ఎలక్షన్స్లో కేసీఆర్ కూడా అలానే చేశారు కదా, పాత వాళ్ళకే మ్యాక్సిమం సీట్లు ఇచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గెలవడానికి కారణం ఒకటి, తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ ఒకటి, నా ప్రభుత్వం ఒకసారి చూడండి అని ఒక భరోసాతో వెళ్ళినాడు. కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన వేస్ట్. అక్కడ జగనే వస్తాడు. అక్కడ జగనే వస్తాడు.